సార్ ప్రైవేటీకరణ అయితే కనుక చాలా నష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ దాన్ని ఫేస్ చేయాలి, అది అర్థమవుతుంది. సో ప్రైవేటీకరణ అవ్వకుండా మనం ఎంతవరకు ఆపగలుగుతాం సార్? ఒక ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అక్కడ ఏమీ లేదు, కొత్తగా మీరు ఎయిర్పోర్ట్ పెట్టదలుచుకున్నారు, మీకు పెట్టడానికి డబ్బులు లేవు అంటున్నారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేయండి. ఓకే, దానికి తగిన విధమైనటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకోండి, దానికి వచ్చే రెవెన్యూలో వాటా తీసుకోండి, మీ వాటాను అమ్మకండి, అది చేయొచ్చు. ఇది అట్లా కాదు కదండి, ఎస్టాబ్లిష్డ్ ఇది స్టీల్ ప్లాంట్. దీనికి ఎక్కడ డబ్బులు రూపాయి ఎక్కడ పోతుంది? ముడి సరుకు లేకపోవటం వల్ల పోతుంది. ఎంప్లాయీస్ అసమర్థత వల్ల కాదు, చేతకానితనం వల్ల కాదు, గవర్నమెంట్ చేతకానితనం వల్ల నష్టం అవుతుంది. అక్కడ ఐరన్ ఓర్ దేశంలో ఉంది, వేరే వాళ్ళకి మీరు ఇస్తున్నారు, ఇక్కడ వీళ్ళకి కావాలి, వీళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి. ఓకే, దీన్ని బ్రహ్మాండమైన 27 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని 4 లక్షల కోట్ల విలువైన దాన్ని ప్రైవేటీకరణ పేరుతో అప్పులు ఉన్నాయని చెప్పి 20-30 వేల కోట్లకు అమ్మటం అనేది దారుణమైన విషయం. రేపు పొద్దున అమరావతిని కూడా 20-30 వేల కోట్లకు అమ్మేస్తారా? నాకు చెప్పండి. అంటే అమ్ముకుంటూ పోతారా? మీకు ఎందుకున్నది ప్రజలు మిమ్మల్ని? మీకు ఎందుకు ఇంత వ్యవస్థ ఉంది? ఇంతమంది ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, ఐపీఎస్లు ఉన్నది ఎందుకు? ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది? ఎందుకు ఇన్ని అధికారాలు ఇచ్చింది మీకు? మీరు అమ్మటానికా? మీరు ట్రేడరా? మీరు పాలించాలి కదా, పాలించాలా, సమర్థంగా నిర్వహించాలిగా. ట్రేడింగ్ చేసుకునేది ఎందుకు? మీరెందుకు? గవర్నమెంట్ ఎందుకు దానికి? సో మన వంతు వరకు మనం ఇప్పుడు అయితే ఏం చేయగలుగుతాం సార్ స్టీల్ ప్లాంట్ కోసం? బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరిస్తుంది. ఈ అప్రోచ్ ని కంటిన్యూ చేస్తాం, ప్రజలకు ఈ విషయం తెలియజెప్తాం, అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు అందరితో ఇంటరాక్ట్ అవుతాం. ఆ 5 లక్షల కుటుంబాలకి ఈ విషయం తెలిసే విధంగా ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో భాగమే మీతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. సో ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరికి తెలీదు అంటారా? 5,000 కుటుంబాలకి తెలిసి ఉండొచ్చు, కొంత మాత్రం పూర్తి అవగాహన ఉండకపోవచ్చు, లేకపోతే ఈ పాలకులు న్యాయం చేస్తారేమోలే అనేటువంటి పిచ్చి నమ్మకం ఉండొచ్చు. సో దాన్ని మనం వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ పల్లా శ్రీనివాస్ యాదవ్ అని ఒక బీసీ లీడర్ గెలిచాడు ఆ ఏరియాలో ఎమ్మెల్యేగా, అత్యధిక మెజారిటీ రాష్ట్రంలో. సో ప్రజలు ఏంటంటే వాళ్ళు హామీ ఇచ్చారు ప్రైవేట్ పరంగానే అని, టీడీపీ తరఫున శ్రీభరత్ ఎంపీ కూడా గెలిచాడు, హామీ ఇచ్చారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళ ఉద్యోగం ఏంటంటే ఈ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ, సీఎం రమేష్ కానీ, వీళ్ళందరి బాధ్యత ఏంటంటే దీన్ని రక్షిస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. రక్షించకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళని చిత్తుగా ఓడిస్తారు. కానీ ఈ లోపల వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఈ రోజున ఎట్లా తయారంటే బ్యాలెన్స్ షీట్ వేసుకుంటున్నారు. మనకు నష్టం ఏంటి? ఓడిపోతాం. మనకు లాభం ఏంటి? 2,000 కోట్లు కిక్ బ్యాక్స్ వస్తాయి. 2,000 కోట్లు కిక్ బ్యాక్ వస్తే ఈ సమస్య వల్ల ఇక్కడ మనకు 2,000 కోట్లు వచ్చినాయి. ఇక్కడ గెలిచినా వేరే చోట ఓడిపోతే, డబ్బులు పంచకపోతే ఇక్కడ గెలిచి ఏమి లాభం? కాబట్టి మనం ఇక్కడ 2,000 కోట్లు 4,000 కోట్లు కిక్ బ్యాక్స్ వస్తాయి. ఈ కిక్ బ్యాక్స్ వాడుకుందాం. మన కులానికి చెందిన వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, దానికి అదాని వాళ్ళ లాంటి వాళ్ళతో వాళ్ళకి డిపెండెంట్గా కొన్ని ఇండస్ట్రీస్ తీసుకుందాం. ఆ రకంగా మన వాళ్ళు బాగా పైకి వస్తారు. వాళ్ళు మన పార్టీకి బలంగా రేపు సపోర్ట్ చేస్తారు ఎలక్షన్లో. నెట్ బెనిఫిట్ దీనివల్ల ఒక ప్రాజెక్ట్ అన్నమాట. నెట్ బెనిఫిట్ 2-3 వేల కోట్ల రూపాయలు మనకి ఇందులో వస్తుంది, మన వాళ్ళకి వస్తుంది. మరి కాదంటానికి కారణం ఏం చెప్తాం? ఇప్పుడు ముడి ఈ రేపొద్దున విశాఖ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ గనక ఏర్పాటు చేస్తే దానికి మంచి ఎండీని, సిఎండిని వేస్తే, అది పూర్తి సామర్థ్యంగా 3 ఫర్నెస్లు నిర్వహిస్తే అప్పుడు కానీ మనం నమ్మటానికి లేదు. అది ఒకటి. నిర్వాసితులకు కూడా వాడని ల్యాండ్ ఏది ఉందో అది వాళ్ళకి తిరిగి అప్పచెప్పాలి. ఎందుకంటే ఆ ల్యాండ్ని దృష్టి పెట్టుకునే వాళ్ళు వస్తారు అదానీలు అందరూ. వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ కావాలి. కొన్ని దాదాపు కృష్ణపట్నం పోర్ట్లో దాదాపు 7,000 ఎకరాలు, 7,000 ఎకరాలు అదానీల పరమైంది. 2,000 ఎకరాలు ఇక్కడ గంగవరం పోర్టు పరమైంది. ఇది 27,000. అంటే ఎంత అయింది చెప్పండి? దాదాపుగా 37,000 ఎకరాలు ఆయన పరం అవుతుంది. రేపొద్దున మూలాపేటలో సీ పోర్ట్ కూడా జిందాల్కి ఇస్తారని, రామాయంపట్నం పోర్ట్ కూడా అదానికి ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ప్రజలకు ఇది చెప్పాలి. డోంట్ వెయిట్ ఫర్ 29 ఎలక్షన్స్. ఈ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి. ఈ లోపల వాళ్ళని
గొడవ చేయాల్సి వస్తుంది, చైతన్యం నిలదీయాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది, దిస్ కాంట్ బి డన్ అని చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున నేనంటాను అసలు ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ ఫ్యాక్టరీ కొంటే వచ్చే ఆదాయంతో అటు పోలవరం ప్రాజెక్ట్ కట్టొచ్చు, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టచ్చు కొత్తగా. సో ఎన్నో రకాలైన బెనిఫిట్స్ ఉన్నది. ఇప్పుడు అదానీలకు లాభం వచ్చినప్పుడు మనకెందుకు రాదండి లాభం? నాకు చెప్పండి. ఏమి అతనికి అంత తెలివి ఎక్కువ ఉంది, మనకెందుకు లేదు అంత తెలివి? నష్టాలకు రావడానికి ప్రభుత్వాలే కారణం, మీ ప్రభుత్వ పాలసీలు కారణం, మీ ప్రభుత్వ నిర్ణయాలు కారణం, ఎంప్లాయీస్ కారణం గానే కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% రైట్ అండ్ క్వాలిటీ స్టీల్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ దేర్. అందువల్ల ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అది గ్రోత్ ఇంజన్ లాంటిది. స్టీల్ ప్లాంట్ ఈజ్ లైక్ ఏ గ్రోత్ ఇంజన్. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గ్రోత్ ఇంజన్ అని చెప్తున్నారు. ఆ తెలంగాణ హైదరాబాద్ ఉంది, అందుకనే తెలంగాణ ముందుకెళ్ళిపోతుంది అంటున్నారు. మరి ఈ హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయినప్పుడు అమరావతి ఆ మోడల్లో గ్రోత్ ఇంజిన్ అని చేయాల్సి వస్తుంది అనుకుంటున్నప్పుడు అసలు ఆల్రెడీ రెడీగా ఉన్న గ్రోత్ ఇంజిన్ ని ఎందుకు చంపేస్తున్నారు? మీరు 1000 ఎకరాలు ఇవ్వండి, అతను పెట్టుకోమని. నక్కపల్లి పక్కన స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు కదా, నక్కపల్లి పెడుతున్నారు, సరే పెట్టండి, చేయండి, ఇట్స్ ఓకే. బట్ దీని ఎందుకు చంపాలా? సో ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ కూడాను కలిసికట్టుగా ముందుకు వెళ్తే కనుక మనకి ప్రైవేటీకరణ నుంచి కొంచెం వెనకడుగు వేసే ఆలోచన అయితే వస్తుంది ప్రభుత్వానికి. బీసీలకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందా అన్నారు. ఏ విధంగా జరుగుతుంది సార్ వాళ్ళకి? స్వర్ణాంధ్ర ఎట్ 2047 అని చెప్పి ఈ మధ్య డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్లో తలసరి ఆదాయం ఎంత చెప్తున్నారు? 2,70,000 ఉందంటున్నారు. అయితే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ స్టడీ చేసి వేరియస్ ఏజెన్సీస్ ద్వారా చెక్ చేస్తే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ కానీ మైనారిటీల ఆదాయం 70,000 అంతకన్నా తక్కువ ఉంది. అంటే వాళ్ళకి 2,70,000 ఉంటే తలసరి ఆదాయం, వీళ్ళకి 70,000 అంతకన్నా తక్కువే ఉంది. బీసీల కన్నా ఎస్సీలకు తక్కువ, ఎస్సీల కన్నా ఎస్టీలకు తక్కువ. ఈ రకమైన తారతమ్యాలు ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు ఒక రిజర్వేషన్స్ అమలుపరిచి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి కనీసం సగం ఉద్యోగాలు ఇస్తారు. మిగిలిన సగంలో ఇతర కుల జనరల్ కేటగిరీ కింద ఇస్తారు. ఈ కమ్మారెడ్డి కులాలకు కూడా రిజర్వేషన్లు పెట్టుకున్నారు. 10% ఓసీ రిజర్వేషన్, దానికి చక్కని పేరు పెట్టుకున్నారు, ఈడబ్ల్యూఎస్ అన్నారు. అంటే ఓసీలకి రిజర్వేషన్, పెద్ద కులాలకి రిజర్వేషన్ పొందని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. సో ఇప్పుడు అందరూ రిజర్వ్డే, రిజర్వ్ కానీ కులమే లేదు ఈ దేశంలో, రాష్ట్రంలో. వాళ్ళకేమో ఎక్కడ ఇబ్బంది కలిగినా వాళ్ళ సంపద ఏమో 2,70,000 కన్నా ఎక్కువే ఉంది. మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే చీఫ్ మినిస్టర్లు. అధికారం ఈ కమ్మారెడ్ల చేతుల్లోనే ఉంది కాబట్టి సంపద మీ చేతుల్లోనే ఉంది. సో అందువలన వాళ్ళు ఈ ఉద్యోగాలు ఏం చేయరు, వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, పైన ఉంటారు, ఎమ్మెల్యేలు అవుతారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి పనులు అప్పచెప్పి వాళ్ళు రాజకీయ వృత్తిని ఎంచుకున్నారు. వీళ్ళేమో పనులు చేసుకుని బతకాల, శ్రామిక కులాలు అయిపోయినాయి మిగిలిన కులాలని. అందువల్ల నేను అనేది ఏంటంటే ఇది కనుక ప్రైవేటైజ్ అయితే ముందు ఆ 50% ఉద్యోగాలు కూడా రిజర్వేషన్లు ఉండవు. ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉందమ్మా పక్కన, గంగవరం పోర్ట్లో లోకల్స్ ఇప్పుడు లేరు. అదాని తీసుకున్న వెంటనే అక్కడ ఉన్న గంగవరం ఫిషర్మెన్ కొన్ని ఉద్యోగాలు ఇస్తే ఆ కంపెనీలో ఇప్పుడు వాళ్ళందరినీ తీసేశారు. గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చారు, బయటికి పంపించేశారు. అక్కడ లోకల్ ఎంప్లాయీస్ ఎవరూ లేరు, అందరూ నాన్ లోకల్స్. నాన్ లోకల్స్ కూడా బీహారు, జార్ఖండ్ నుంచి తెచ్చుకుని వాళ్ళని కూడా ఎక్స్ప్లాయిటేషనే చేసేది. వాళ్ళు అక్కడ పూర్ పీపులే, వాళ్ళ ఫ్యామిలీలంతా ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడ ఊడిగం చేస్తూ ఉంటారు. ఆ మధ్య గంగవరం పోర్ట్లో స్ట్రైక్ జరిగితే మూసాడు దాన్ని, గంగవరం పోర్ట్ని. రేపు పొద్దున స్టీల్ ప్లాంట్ కూడా రేపు వర్కర్స్ బయట నుంచి తెచ్చి మూసేస్తాడు. ఎవరిని ఎంటర్గా అవన్నీ పెద్ద పెద్ద మాల్స్ పెడతాడు. ఆ ఎంప్లాయీస్ అందరినీ కూడా మామూలు క్లాస్ 4 ఉద్యోగాలన్నీ లోకల్స్కి ఇస్తారు. వాచ్మెన్లు, డ్రైవర్లు, ఇలాంటి ఉద్యోగాలు. ఆ చిన్న షాప్లో ఆ షాప్ ఫ్లోర్ క్లీనింగ్ బాయ్స్ వీళ్ళందరూ లోకల్స్ ఉంటారు. పైన మేనేజర్స్ అందరూ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ రోజున మన రాష్ట్రంలో చూసుకుంటే పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్లో, ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకోండి, ఈనాడు పేపర్ తీసుకోండి, మై హోమ్ తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, టాప్ మేనేజ్మెంట్ అంతా ఆ కులంకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మీరు చిట్ ఫండ్స్ మార్గదర్శి తీసుకోండి. నేను ఒక ఆయన అడుగుతా ఉన్నా,
ఏంటి మీరంటే పలానా బీసీ పలానా ఇది అన్నాడు. ఏంటి మీ స్థాయి అంటే పలానా అన్నాడు. మరి మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారా? ఓకే మీరు చేస్తున్నారు కదా మీకు ప్రమోషన్ రాదా అంటే మాకు ఆ స్థాయి వరకు రానివ్వరు సార్ అన్నాడు. ఆ రాయికి ఆ కులం వాళ్ళే ఉంటారు. ప్రైవేట్ కంపెనీలు ఏ కుల వాళ్ళ చేతిలోనే వాళ్ళ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు. అందువల్ల రేపు స్టీల్ ప్లాంట్ లో కూడా వాళ్ళే ఉంటారు, వాళ్ళకి కావాల్సిన. అప్పుడు లోకల్స్ ఏమవుతారు? ఇప్పుడు మరి వాడికి ఉన్న 2,70,000 సంగతి దేవుడెరుగు, కనీసం 70,000 కూడా ఉండవు. దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వస్తుంది. మరి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ పిల్లలు ఏమవుతారు? ఆడవాళ్ళు ఏమైపోతారు? క్రైమ్ నెట్వర్క్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ బతుకులు ఏమవుతాయి? సో ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించి మనం లోకల్స్కి నష్టం. వెల్ఫేర్ అంటే వాట్ ఈస్ వెల్ఫేర్? నెల 4,000 పెంచిన కాదు. నువ్వు వాడికి ఫిషింగ్ చేయటం నేర్పు, చేపలు పట్టడం నేర్పు, అంతేగాని చేపల కూర నోట్లో పెట్టడం కాదు. వీళ్ళు చేపల కూర నోట్లో పెడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నది అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టి దాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్టీల్లో పారిశ్రామికవేత్తలను తయారు చేయండి. పైరువీళ్ళు చేసుకుని వాళ్ళకి పారిశ్రామికవేత్తలు ఏంటి? విజయవాడ నుంచి గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ బాగా లాభాలు పొందారు. ఇతర పెద్ద కులాల వాళ్ళు, కమ్మాసు రెడ్డిస్, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అట్లనే ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా పాపం అట్లనే ఉంటారు. లోకల్ ఎమ్మెల్యేస్ ఉత్తరాంధ్రలో ఉన్న ఎమ్మెల్యే ప్రొఫైల్కిను బయట ఎమ్మెల్యేలకి చాలా వాళ్ళు చాలా కామ్గా అసలు వాళ్ళు ఎమ్మెల్యేలు కానట్టుగానే ఉంటారు. అంటే వాళ్ళని అణిచివేస్తున్నారు, డామినేషన్ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుద్ది. మరి ఎస్సీలకు ఏదో అంబేద్కర్ పుణ్యం అని ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎస్టీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు, కానీ వాళ్ళకి బీసీలు లాంటి పరిస్థితి. వాళ్ళలో ఎవరో పారిశ్రామికవేత్తలు తయారయ్యేది లేదు. ఎస్టీల్లో అసలు మనం ఆలోచనే లేదు. వాళ్ళ తలసరి ఆదాయం ఎస్టీలది 56,000 అమ్మా. మీకు నేను చెప్పలే ఇందాక, 56,000. మరి ఇదే చంద్రబాబు ఆయన ఏమంటున్నాడు? 2047కి తలసరి ఆదాయం 28 లక్షలు అవుతుందట. నాకు చెప్పండి, ఇప్పుడు 28 లక్షల జీతం వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? 20,000 30,000 వస్తే జీతం అంటే 12 3 36 4 లక్షల జీతం వచ్చేవాళ్ళే. ఎంత మంచిగా ఉద్యోగం చేసినా 4 లక్షలు 5 లక్షల సంవత్సరాలు, అంతకన్నా ఎవరికి లేదు నాకు తెలిసి. అసలు ఇక్కడ చేయాల్సిన నష్టం జరుగుతుంటే దీన్ని పుచ్చకుండా ఉచిత బస్సు ప్రయాణాలు ఇవన్నీ పెట్టి రూపాయికి రైస్ ఇచ్చి ఉన్న సంపదను దోచుకుంటున్నారు వీళ్ళకి ఎరేసి. మన ప్రజల్లో తీసుకురావాల్సిన చైతన్యం ఏంటంటే నీకు 1,000 రూపాయలు ఓటుకి ఇస్తే ప్రతి ఓటుకి అతను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. ఇది నిజం. ఓటుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తేనే నీకు 100,000 రూపాయలు ఇస్తున్నాడు. 100 రెట్లు సంపాదిస్తున్నాడు. ఈ రోజున ఒక్కొక్క ఎమ్మెల్యే 20 నుంచి 100 కోట్లు సంపాదిస్తున్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు సంపాదిస్తున్నారని నేను చెప్పను, కానీ వాళ్ళకి 2-3 కోట్లు సంపాదించేటప్పటికి వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. సర్వే రిపోర్ట్ పిలుస్తాడు, సీఎం చెప్తాడు నీకు గ్రాఫ్ పడిపోయింది అంటాడు, నీకు సీట్ లేదంటాడు. అదే కనుక వాళ్ళ కులపోళ్ళు అయితే వాళ్ళ ఇష్టం. అసలు మనం ఒక్కొక్కటి కనుక మనం చూసుకుంటా ఉంటే భయంకరమైన అన్యాయం జరుగుతూ ఉంది ఈ రోజున బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా మనం చూస్తే వాళ్ళకి ఏం అధికారాలు ఉన్నాయి చెప్పండి? తిరువూరు మీరు ఒక నియోజకవర్గంలో కొలిక్పూడి శ్రీనివాస్ అని ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడ ఆయన ఏం చేశాడు? ఈ మన టు కంట్రోల్ ఏమంటే బెల్ట్ షాపులు పెట్టంగానే అతనికి తాకీదులు వచ్చినాయి ప్రభుత్వం, టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి. ఏంది అట్లా చేస్తున్నావు, ఎందుకు అల్లరి చేస్తున్నావు అని. అలానే చేద్దామన్నా లేదు. సరే ఆయన ఉన్నాడు, మా గౌతు లచ్చన్న మనవరాలు గౌతు లచ్చన్న విగ్రహం పెట్టడానికి ఆమె అటెండ్ అయింది. దానితో పాటు ఆ గౌతు లచ్చన్న గారి కులానికి చెందిన ఆయన, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆయన ఒక అటెండ్ అయ్యేపాటికి ఎందుకు వాళ్ళతో మీరు మిలాక్ అవుతున్నారని చెప్పి ఓ పేపర్లో రాస్తారు, మీకు ఇంగితం లేదా అని. అసలు ఎంత ధైర్యం అండి! మా ఫాదర్ 6 సార్లు ఎమ్మెల్యే, అబ్బా లచ్చన్న గారు 5-6 సార్లు, 12 సార్లు అయ్యి ఈమె ఇప్పుడు 13వసారి ఈమె ఎమ్మెల్యే. ఈమె ఎమ్మెల్యే టికెట్ వస్తేనే కదా, ఈమె ఎమ్మెల్యే అయితేనే కదా సీఎంలు అయ్యేది. అంతే కదా. ఆమె కాకపోతే వీళ్ళు సీఎంలు గారు ఆమె మీద ప్రేమతో ఇవ్వరు. ఎమ్మెల్యే సీఎం కావటానికి ఎవరైతే పనికొస్తారో గెలుపు గుర్రాలను వాళ్ళకి ఇస్తారు, వాళ్ళని పట్టుకుని అన్నారు. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏం చేశారు అతన్ని? రాజకీయంగా బలమైన కులాల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చెల్లుబడి అవుద్ది. రాజకీయంగా బలహీనమైన కులాలు మాత్రం వాళ్ళకి అన్ని రకాలైన నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ గమనించాలా. గమనిస్తేనే కానీ మనం ఈ మార్పులు తేవడానికి సాధ్యం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి ఇచ్చారు. ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే విధంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మంచిదండి, థ్యాంక్ యూ.